మాట్లాడతావా? సాక్షాత్ డీజీపీ వచ్చారు, చాలా చక్కగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా నడుస్తుంది. అతన్ని డాన్ అంటావా? మీ పిఎస్ఆర్ ఆంజనేయులు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి పులి వేషాలు వేసుకుంటారు చూసారు, దసరా వేషాలు. అలా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా పులి వేషాలు వేసుకుంటాడు. వేసుకుని ఆన్లైన్ కొట్టి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. ఒక భయం సృష్టించి కలెక్షన్ ఎక్కువ చేసుకుంటాడు. ఈ అవినీతి అంతా బయటపడింది. అతను జైల్లో ఉన్నాడు. ఆయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మిస్టర్ క్లీన్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అలా ఇచ్చారు అసలు నాకైతే అర్థం కాల. కొన్ని వాస్తవాలు మాట్లాడతాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అక్కడికి వచ్చేసరికి మాత్రం అవాస్తవాలు మాట్లాడాడు. అవినీతి పరుడు కాదండి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆ దెబ్బతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఉన్నదంతా క్రెడిట్ అంతా పోయింది. నువ్వు మాట్లాడతావు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్కి నువ్వు మంత్రి పదవి ఇచ్చావు అంటే ఏంటి? చంద్రబాబు గారి మీదకి ఎవరైనా నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పడంగా ఒక సంకేతంగా కేసు పెట్టావా? మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వస్తే ఆ దాడిని ఎదుర్కొన్న మా మీద కేసులు పెట్టావు, ఎస్సీ ఎస్టీ కేసులు. దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము కేసు పెట్టావా? నువ్వు మాట్లాడతావు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి. ఆయన సభల కంటే జనం వస్తున్నారంట, జనాలను చూసి యువతులను బెంబులెత్తే పోతున్నారంట. నువ్వు సిద్ధం సభలకు కూడా జనం వస్తున్నారు. ఇండియా 175 సీట్లు మాయా, 175 సీట్లు మాయా అంటే నీ 151 సీట్లలో మధ్యలో 5 తీసి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. గుర్తులేదా?